నమస్కారం. 10 పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘాల సమావేశాలు. జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుడు విప్పత్తి వేణుగోపాలరావు అధ్యక్షతన పలు అంశాలపై సమీక్షించిన సభ్యులు. పెద్దపులి కదలికలపై నిరంతరం నిఘా పెట్టాం. ప్రజలు ఆందోళన పడకుండా అప్రమత్తంగా ఉండాలి. పోలవరం జిల్లా గంగపాలెంలో పులి కదలికలను గుర్తించడం జరిగిందని, త్వరలోనే పట్టుకోవడం జరుగుతుందన్న జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో ఐటీఐ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు. 2020-26 విద్యా సంవత్సరంలో ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులకు క్యాంపస్ రిక్రూట్మెంట్ ఏర్పాటు చేయడం జరిగిందన్న కాకినాడ ప్రభుత్వ ఐటీఐ కాలేజ్ ప్రిన్సిపల్ వర్మ. డీటెయిల్స్ చూస్తే 2020-26 విద్యా సంవత్సరంలో ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో క్యాంపస్ రిక్రూట్మెంట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని కాకినాడ ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ప్రిన్సిపల్ వర్మ తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ లో ప్లేస్మెంట్ పొందిన అభ్యర్థులకు కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ నియామక పత్రాలు అందజేశారు. అదే విధంగా విద్యార్థులు రూపొందించిన పలు సాంకేతిక అంశాలను పరీక్షించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వర్మ మీడియాతో మాట్లాడుతూ 2020 నుంచి 26 మధ్యలో ఐటీఐ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మే నెల నుండి క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఐటీఐలో కోర్సులు పూర్తి చేసే నాటికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వారికి ఉద్యోగ నైపుణ్యతపై శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు వారి యొక్క నైపుణ్యతను పెంచుకొని మరింత ఉన్నత శిఖరానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ కంపెనీల ప్రతినిధులు, ఐటీఐ కళాశాల ఇన్స్పెక్టర్లు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎస్ ముఖేష్ మనకంట, రాంబాబు నారాయణ, శ్రీ గణేష్, బి గణేష్, విశిష్ట బి గణేష్, కె కార్తిక్ విశిష్ట, బి వినయ్ కుమార్ విశిష్ట, बी व्यवसाय लक्ष्मी दुर्गाराव मिसेस नीचे कार्तिक, जी विनय कुमार लक्ष्मी दुर्गाराव यस बुजिया यन महेंद्र मनकंठ, सीएच नागदुर्गा, सीएच नागदुर्गा, एमएस बालाजी, सिद्धू, पी वेंकट साईराम, सिद्धू, पी वेंकट साई, जी महेश, मणि, पी मणि, जेस कुमार, So, in 1979, my father also afternoon or morning like to go. My name is Apoorva, and I am the joint director of
come here today, and I'll just tell one small story, and then you can. I hope you all are comfortable in English. He started his course in electricity department. Then after that he started studying, and then he got into forest service, Indian Forest Service, IFS. Okay, now, so he never gave this IS exam. So because of that, I became IS. So in ITI, it is very close to my heart. I was speaking to Principal Garu the other day, and I'm very happy meeting you here. This is a very good opportunity for you. Make sure you learn all the skills that is being provided by the ITI, and make sure that you get good placements. Your principal is trying very hard, is contacting all companies, and in 2026, 87% of the recruitment has already been done. And I wish you all the best. Please focus in life. If you focus, then you will definitely get success. If you don't focus, you will not get success. So I wish you all the best. Make sure you utilize this opportunity and do wonders in the future. Thank you. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి పిల్లలు స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామినేషన్స్ కంప్లీట్ చేసి బయటికి వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా గత మే నెల నుంచి కూడా క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇక్కడ చదివిన ప్రతి విద్యార్థికి కూడా బయటికి వెళ్లే సమయానికి ఒక ప్లేస్మెంట్ ఆఫర్ చేతిలో పెట్టి పంపించాలన్న ఉద్దేశంతో డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ ద్వారా ఆదేశానుసారం వివిధ కంపెనీల నుంచి వచ్చిన వారు మన స్టూడెంట్స్ అందరినీ కూడా ఇక్కడ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి వారికి ఆఫర్ లెటర్స్ ఇస్తున్నారు. ఆఫర్ లెటర్స్ అవి ఇచ్చిన సందర్భంగా గౌరవ జాయింట్ కలెక్టర్ గారు కాకినాడ జిల్లా వారిని ఆహ్వానించి ఆ ఆఫర్ లెటర్స్ కొంతమంది స్టూడెంట్స్ కి ఈ రోజు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఇక్కడ కోర్స్ చేస్తున్న టైంలోనే వారికి స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించిన కోర్సెస్ కూడా మేము ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం స్కిల్ హబ్ ద్వారా. దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా గౌరవ జాయింట్ కలెక్టర్ గారి ద్వారా ప్రదానం చేయబడింది. ఈ జాయింట్ కలెక్టర్ గారు చెప్పిన ప్రకారం ప్రతి విద్యార్థి కూడా బయటికి వెళ్ళిన తర్వాత కూడా హార్డ్ గా వర్క్ చేసి తన స్కిల్స్ ని ఎన్హాన్స్ చేసుకుంటే కనుక మరిన్ని వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు బయట ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి గౌరవ జాయింట్ కలెక్టర్ గారి కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మా తరఫున మా సిబ్బంది మా విద్యార్థులందరి తరఫున కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.